విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు జరిగాయి. పెళ్లి బృందంతో వెళ్తున్న టాటా ఏఎస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళ మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అదే ప్రాంతంలో బైక్ను ఆయిల్ ట్యాంక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ వరుస ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అడిగి తెలుసుకుందాం. రాజా రమేష్, చెప్పండి, బెంజ్ సర్కిల్ వద్ద 2 ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎప్పుడు జరిగాయి ఈ ఘటనలు? గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? నీలిమ, ఈ రోజు ఉదయం బెంజ్ సర్కిల్ సమీపంలోని మైనేని హోటల్ సెంటర్ లో జరిగిన 2 రోడ్డు ప్రమాదాల్లో 2 మృత్యువాత పడ్డారు. దాదాపుగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రధానంగా అదే విజయవాడ బెంజ్ సర్కిల్ లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి గిద్దలూరు నుంచి పడమట లంక నుంచి గిద్దలూరుకి వివాహానికి హాజరయ్యేందుకు గాను మొత్తం 20 మంది ఒక టాటా ఏస్ వాహనంలో వెళ్తున్నారు. అయితే మైనేని హోటల్ సర్కిల్ సమీపంలోకి వచ్చేసరికి వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఈ టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో మొత్తం ఆ వాహనంలో ప్రయాణిస్తున్న 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో అల్లూరమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన వారికి చాలా తీవ్రమైన గాయాలయ్యాయి. గాయపడిన వాళ్ళు మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. అయితే వీరందరినీ హుటాహుటిన 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో 2 మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యాధికారులు చెప్తున్నారు. అయితే ఇదే ప్రాంతంలో మరో చోట అదే బెంజ్ సర్కిల్ కి సమీపంలో మోటార్ సైకిల్ పై వెళ్తున్న 2 వ్యక్తుల్ని వెనక నుంచి వచ్చిన ఆయిల్ ట్యాంకర్ కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదం కూడా ఈ 2 ప్రమాదాలకు మధ్య పెద్ద సమయం కూడా లేదు. వెంటనే ఈ 2 ప్రమాదాలు కూడా జరిగాయి. అయితే మోటార్ సైకిల్ పై వెళ్తున్న వారిని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఆ మోటార్ సైకిల్ ని డ్రైవ్ చేస్తున్న జోసెఫ్ అనే వ్యక్తి ఇతను నలంద విద్యాలయంలో పనిచేస్తున్నట్టుగా చెప్తున్నారు. అతను అక్కడికక్కడే తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందడం జరిగింది. అతను వెనక కూర్చున్న అతని సోదరుడు వెంకట్రావు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వెంకట్రావుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. నీలిమా. ఓకే, థ్యాంక్ యూ రాజా రమేష్.